నా సబ్స్క్రైబర్స్కి మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు కన్నూరు నుండి ఇదే సుందరేశ్వరుని ఆలయము, అదే దేవాది దేవుడైన మహాశివునికి అంకితం చేసిన ఈ ఆలయము కన్నూరు సిటీ మధ్యలో ఉంది. రైల్వే స్టేషన్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మరియు బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది మిత్రులారా. ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు, ఏ సమయంలోనైనా దర్శనం చేసుకోవచ్చు. సుందరేశ్వరుని ఆలయము దర్శించుకుందాం మిత్రులారా. అండ్ దర్శనాన్ని చాలా బాగా చేద్దామనని మీ అందరికీ కూడా నేను ప్రార్థించాలని కోరుతూ, ఇక్కడ ఏదో తీర్థం ఉందని విన్నా. స్నానం చేసి స్నానమాచరించి ఆ శంభోశంకరుని ఆశీర్వాదం తీసుకుందాం. సో నాతో రండి మిత్రులారా. అండ్ ఇదే గుడి, ఈ సుందరేశ్వరుని గుడి కన్నూరు మాలబార్ కోస్ట్ మరియు ఈ కేరళ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అని తెలిసింది. సో ఆలస్యం ఎందుకు, సో ఇలా వెళ్ళి ఆ తీర్థమందు మనం స్నానం ఆచరించుదాము. అండ్ దాని తర్వాత దర్శనం చేసుకుందాం మిత్రులారా. చలో నాతో రండి. దేవి और सजनों, भाई और बहनों, బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు నా వ్లాగ్స్ ఏదైతే కన్నూరుకు సంబంధించింది, నార్త్ కేరళ మాలబార్ కోస్ట్కు సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు చూసి మీరు చూపిస్తున్న ఆదరణతో నాకు సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు పెరగడము చాలా సంతోషంగా ఉంది. మరియు నా వాచ్ అవర్స్ కూడా పెంచుతున్నందుకు థ్యాంక్స్ అని చెప్పడము చాలా చిన్న మాటే అని చెప్పగలుగుతాను మిత్రులారా. అండ్ ఈ సుందరేశ్వరుని ఆలయము చాలా సుందరమైన ఆలయము, పురాతనమైన ఆలయము అండ్ ఒక ప్రసిద్ధి చెందిన కన్నూరుకు చెందిన శివుని ఆలయం అని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. అండ్ మీకు ఒక ఆశ్చర్యం ఏంటిదంటే, ఇది గురువుచే ప్రారంభించబడిన ఆలయము. కులాలకు మతాలకు అతీతంగా ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేకుండా ఈ గుడిని అందరూ దర్శించవచ్చు. అండ్ అది ఫాలో అయ్యే గురువు గారు శ్రీ నారాయణ గురుదేవన్ అని చాలా ఫేమస్ గురువు. కేరళలో ఓబీసీ కేటగిరీకి చెందిన తెయ్యార్స్ అనేది ఒక కమ్యూనిటీ. ఇక్కడ ఆ తెయ్యార్స్ అనే వాళ్ళే ఇక్కడ ట్రస్ట్గా శ్రీ నారాయణ గురుదేవన్ గారిని రిక్వెస్ట్ చేశారు. కులానికి మతానికి అతీతంగా ఉంది ఈ గుడి అని తెలుసుకొని వారి కోరికలను మన్నించి నారాయణ గురు గారు ఏప్రిల్ 11వ తేదీ 1916లో ఈ ఆలయానికి పవిత్రతను తేవడము అంటే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపచేశాడు అని తెలుస్తుంది. ఈ తెయ్యార్స్ అనే సొసైటీ ఏదైతుందో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు సొసైటీ ఫామ్ అయ్యి గుడిని మాత్రం వాళ్ళ ఖర్చుతో కన్స్ట్రక్ట్ చేశారని ఫండ్స్ రూపం ద్వారా అప్పట్లో ఈ గుడిని శ్రీ నారాయణ గురుదేవన్ గారు కోరిన స్థలములోనే వాళ్ళు ఈ గుడి సాయశక్తుల ప్రయత్నము చేసి ఇంత చక్కగా నిర్మించారని తెలుస్తుంది మిత్రులారా. అవును, ఈ విగ్రహము మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విగ్రహమే శ్రీ నారాయణ గురుదేవన్ గారి విగ్రహము. వారు 1856 నుండి 1928 వరకు జీవించినారని తెలుస్తోంది. సంవత్సరం నుండి ఇది కళ్యాణ మంటపముగా కూడా వాడుతున్నారు. ఈ గురువుగారి విగ్రహము ముందే కళ్యాణము జరుపుతారు. సుందరేశ్వర గుడి ప్రాంగణములోనే కళ్యాణ మండపము ఉండడము కూడా ఇక్కడ ఒక గొప్ప వరమని చెప్పుకోవచ్చు. ఈ గురువుగారిపై ఉన్న అగాఢమైన ప్రేమ మరియు భక్తి కూడా ఇక్కడి ప్రజలకు ఉండడం వలన గురువుగారి విగ్రహాన్ని 1938వ ఏట స్థాపించుకొని ఎన్నెన్నో కళ్యాణాలకు వేదికగా నిలిచింది అని ఈ స్థలము గొప్పతనమని చెప్పవచ్చు మిత్రులారా. మలయాళం నెల ప్రకారము మీనం అనేది మార్చి మరియు ఏప్రిల్లో ఎప్పుడైనా రావచ్చు.
అండ్ సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ మాత్రం మహా పండుగ 8 రోజుల పండుగ ఘనంగా జరుపుతారు. ఆ పండుగ పేరే అరట్టు అని చెప్పడం జరుగుతుంది మిత్రులారా. అండ్ 7వ రోజు వచ్చేసి ఈ పండుగ బాణాసంచతో సహా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తిస్తారు. మరియు 8వ రోజు పుణ్య స్నానము సముద్రంలో ఆచరించడానికి పయ్యంబలం బీచ్లో కూడా ఈ పండుగ చివరి రోజు జరుగుతుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, 1943వ సంవత్సరంలో ఇక్కడ దీపస్తంభము, గజమంటపము మరియు ఈ అద్భుతంగా ఎంతో సుందరంగా చెక్కిన విగ్రహాలతో కూడిన ఈ మహా ధ్వజస్తంభాన్ని ఇక్కడి టిఆర్ కమ్యూనిటీ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడ ప్రారంభించారు. మహా అద్భుతంగా ఉంది కదా ఈ ధ్వజస్తంభం మాత్రము. దీనిని చూసుకుంటే మనకు దేవుని చూసిన ఆనందం కలుగుతుంది. అండ్ మిత్రులారా, ఏ గుళ్ళోనైనా ధ్వజస్తంభమే విగ్రహానికంటే ముఖ్యము, మూలాధారము అని చెప్పవచ్చు. ఆహా, మీకు ఇప్పుడు కనపడుతున్నది ఏదైతే శివరూపము, శివ విగ్రహము, శివలింగము అని చెప్పవచ్చు. ఈ సుందరేశ్వరుని రూపాన్ని చూసుకోండి. ఆ దేవాది దేవుడైన మహాశంభో శంకరుని విగ్రహాన్ని చూసుకోండి అండ్ దర్శనం చేసుకోండి ఇక్కడి నుంచే మిత్రులారా. గుడి లోపలికి కెమెరాలు అనుమతించని వలన నేను మీకు నేరుగా డైరెక్ట్గా లోపల నుండి గర్భగుడి నుండి శివలింగాన్ని చూపించలేనందుకు బాధపడుతున్నాను. సో సారీ మిత్రులారా. ఈ గుడికి స్ఫూర్తి మరియు మూలాకారణమైన ఆ గురువుగారు శ్రీ నారాయణ గురుదేవన్ గారి గురించి కొన్ని మాటలు. మన కాలపు సంఘ సంస్కరణ వారు నమ్మే నిజము ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అంటూ కులం గోడలు బద్దలు కొట్టిన సంస్కరణవాది అతను. దళితులు, మహిళల కోసం గుడులు, బడులు కట్టి చదువుతోనే స్వేచ్ఛ, సమానత్వం సిద్ధిస్తుందని చాటి చెప్పిన మహనీయుడు నారాయణ గురు గారు. భారతదేశంలో పేరు పొందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సామాజిక మానవత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేసేవాడు. కేరళలోని కుల వ్యతిరేకత, సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇదిలా ఉండగా నారాయణ గురుదేవన్ గారు దేవుడు అని ప్రచారం జరిగింది. కానీ నిజానికి ఆయన దేవుడు కాదు. ఆయన భారతీయ సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఈ గురువు గారి ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే, తిరువనంతపురం అంటే ట్రివాండ్రంకి దగ్గరలో ఉన్న అరువిప్పురం అనే గ్రామంలో శ్రీ నారాయణ గురు దేవన్ గారు స్వయంగా శివుని ఐడిల్ ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడు. అది కూడా 1888వ సంవత్సరంలో. ఇది కేరళ సొసైటీలోనే మొదటి బ్రాహ్మణులచే కాని గుడి అని చెప్పవచ్చు. ఆయన అందించిన స్ఫూర్తి ఎల్లప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరుకున్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఓం నమ శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. సుందరేశ్వర స్వామి ఆలయం ఇది. ఎంతో భక్తితో కూడిన దర్శనం అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కన్నూరులో ఉంది. అండ్ ఇది ఒక చాలా పురాతనమైన దేవాలయం అని తెలిసింది మిత్రులారా. ఎదురుగానే కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం ఆచరించి ఇది ఈ డ్రెస్సింగ్తోని, అంటే యాక్చువల్లీ బనియన్ కూడా తీసేసేయాలి, లుంగి మీద మాత్రమే పూజకి అనుమతిస్తారు ఇక్కడున్న ఆచారం ప్రకారం, ఇక్కడున్న పూజారులు మరియు ఇక్కడున్న సిబ్బంది. సో అదే పదంగా లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ శంభో శంకరుని మీ అందరి గురించి కూడా మీరందరూ కూడా బాగుండాలని నేను పూజించడం జరిగింది. అండ్ దర్శనం మాత్రం బ్రహ్మాండంగా అయింది. ఇక్కడ కన్నూరు రావడము, మనము బీచెస్ వగేరా అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రదేశాలే కాకుండా ఇలాంటి పుణ్యక్షేత్రాలు కూడా మీకు చూపించడం నా పూర్వజన్మ సుకృతం కింద నేను భావిస్తున్నాను. అండ్ చాలా ఆనందిస్తున్నాను. దేవునిపై భయము, భక్తి, శ్రద్ధ ఇవన్నీ కలుపుకొని ఉన్న మనసు నాది. సో కాబట్టి దేవుడు లేనిదే మనం లేము. ఆ శంభో శంకరుడు మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూ ఇలాగే ఆయురారోగ్యాలతో మనము ఉండాలని కోరుకుంటూ నేను ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడ ముగిస్తున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మీకు మళ్ళీ వాయేజర్ ద్వారా మీకు ఆనందాన్ని కలిగించే వీడియో తప్పక నేను తీయగలుగుతానని ఆనందిస్తూ ఇక ఇది ముగిస్తున్నాను. నమస్తే, నమస్కారం. మిత్రులారా, మేము ఈరోజు ఉదయాన్నే లేచి ప్రొద్దున్నే సుందరేశ్వర స్వామి దర్శనం చేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ సమయం అయింది కాబట్టి ఈ బస్టాండ్ దగ్గరికి చేరుకున్నాము. పక్కనే ఉన్న ఈ కేరళ స్పెషల్, కేరళ వెరైటీస్ పుట్టు అంటారు కదా, ఈరోజు తప్పకుండా పుట్టు తినాలనిపించింది. అండ్ ఇక్కడ మేము సిద్ధమై ఈ రుచికరమైన కేరళ డిషెస్ని బ్రేక్ఫాస్ట్లో ఆలకించడానికి తయారయ్యాము మిత్రులారా. పుట్టు చాలా బాగుంది. కాకపోతే సామాన్యంగా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ఫాస్ట్తో మనం ఏ చట్నీయో లేకపోతే సాంబారో తింటాం, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు మరియు చనా మసాలాతో ఈ టేస్ట్ చేయడం జరిగింది. అండ్ అద్భుతంగా ఉంది. రైస్తో చేసిన వెరైటీ అని అనుకుంటా ఈ పదార్థము. నాకు మాత్రం కొత్తగా ఉంది అండ్ మొదటిసారి తిన్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది. అది కూడా అరిటాకులో సర్వ్ చేస్తున్నారు ప్రతి హోటల్లో ఇక్కడ మిత్రులారా. ₹20 per person ticket. Friends, this is the Kannur Lighthouse here. ఇది వచ్చేసి 1903లో నిర్మించారు. సుమారుగా 8 సార్లు దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను. పైకి ఎక్కాను మిత్రులారా. ఇది వచ్చేసి కన్నూర్ లైట్ హౌస్.